మా చిన్న గోరింటాకు చెట్టు చూపిస్తాను రండి. ఇదైతే నాకు తెలిసిన ఒక అక్క అయితే ఇచ్చిందనమాట. అప్పుడైతే చాలా చిన్నది. నేనైతే పాట్‌లోకి చేయించేసాను. ఇప్పుడు కొంచెం పెద్దగా అయిందనమాట. దీన్ని నేను ఫస్ట్ టైమ్ కొయ్యడం. ఇది ఎలా పండుతుందో గూడా నాకు తెలీదండి. ఇప్పుడు ఫస్ట్ టైమ్ అయితే మొత్తం అంతా కోసేస్తున్నాననమాట గోరింటాకులు. మేమైతే హైదరాబాద్‌లో ఉంటాం కాబట్టి ఇక్కడైతే గోరింటాకు చెట్లు చాలా తక్కువుంటాయి. ఒకవేళ ఉన్నా గూడా చాలా చిన్ని చిన్ని ఆకులుంటాయండి. మనం కోసేటప్పటికి చాలా టైం పట్టేస్తుంది. అందుకని నేనిలా పాట్‌లో పెంచుకున్నాను. ఎప్పుడైనా ఫెస్టివల్స్‌కి పెట్టుకోవచ్చు కదా అనేసి. మీకు గోరింటాకుతో ఉన్న స్వీట్ మెమోరీస్ ఏమన్నా ఉంటే మాత్రం కామెంట్ చేయండి. నాకైతే ఎప్పుడైనా పండగలకి కానివ్వండి, ఆషాఢానికి గోరింటాకు పెట్టుకోవాలి కదా! అప్పుడు మేము మా ఫ్రెండ్స్‌తో కలిపి ఎళ్ళిపోయి గోరింటాకు చెట్టు దగ్గరికి మొత్తం అంతా గోరింటాకు కోసి క్లీన్ జేసి అంతా చేశాక మా అమ్మ అయితే మిక్సీ జార్‌లో అస్సలు గోరింటాకు ఏయనిచ్చేది కాదు. ఆ జార్స్ పోతాయనేసి రుబ్బు రోల్లో రుబ్బుకునేవాళ్ళం. మళ్ళీ రుబ్బు రోల్లో రుబ్బితే చేతికి అంతటికి పండిపోతుందనేసి కవర్లు వేసి మరీ రుబ్బుకునేదాన్ననమాట. చాలా మంచి మెమరీ. మా అమ్మ అయితే గిన్నెల్లో అసలు ఏయనిచ్చేది కాదండి. కొబ్బరి చిప్పలోనే ఏయనిచ్చేది. అందుకని నా దగ్గరుంది కదా అని ఏసేసాను. కొంచెం లూజ్ అయిందనమాట. అందుకని డిజైన్స్ పెట్టుకోవడం కుదరలేదు. ఈ వీడియో నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్.